నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు లోక్సభ అసెంబ్లీ సీట్లు 50% పెంపు 2029 నుంచి అమలుకు కేంద్రం కసరత్తు ఏపీలో 263 తెలంగాణలో 179కి చేరనున్న శాసనసభ స్థానాలు విద్వేష ప్రసంగాల కట్టడి బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం గిగ్ వర్కర్ల సంక్షేమం హైదరాబాద్ మెట్రో స్వాధీన ప్రక్రియలకు పచ్చజెండా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఛార్జిషీట్ దాఖలు మొదటి నిందితుడిగా కేటీఆర్ ను చేర్చిన ఏసీబీ 55 కోట్ల మేర నష్టం జరిగిందని అభియోగాలు ఎల్పీజీకి పైప్డ్ గ్యాసే ప్రత్యామ్నాయమన్న చంద్రబాబు విద్యుత్ వంట సాధనాల ప్రోత్సాహకానికి నిర్ణయం అకాల వర్షాలకు పంట నష్టంపై సమీక్ష అమరావతిలో హెచ్ఓడి టవర్ల వద్ద భారీ అగ్ని ప్రమాదం మంటల్లో ఆహుతైన మెగా సంస్థ పైపులు కుట్రతో నిప్పు పెట్టినట్లు స్థానికంగా అనుమానాలు ఇరాన్ అమెరికా మధ్య తుర్కీ ఈజిప్ట్ పాక్ మధ్యవర్తిత్వం ఇంకా కుదరని ఒప్పందం చర్చలే జరగలేదంటున్న టెహరాన్ నాయకత్వం యుద్ధ లక్ష్యాల సాధనకే ట్రంప్ చర్చిస్తున్నారన్న నెతన్యాహు దాడులు ఆపబోమని వెల్లడి గల్ఫ్ ఇజ్రాయెల్పై దూసుకెళ్తున్న ఇరాన్ క్షిపణులు లోక్సభ దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్ని 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాలు 263కు, తెలంగాణలో 179కి చేరుతాయి. నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. లోక్సభ దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్ని 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతాయి. దేశవ్యాప్తంగా 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185కు చేరతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు, తెలంగాణలో ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నిన్న సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పినట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్తోనూ అమిత్ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. 2023 సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాల్సి ఉంది. రాజ్యాంగ అధికరణలో 173, 81(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలని నిబంధన ఉంది. అందుకే కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తెస్తుందని ఇప్పటి వరకు భావించారు. ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కానుండటంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొచ్చు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. జనగణన తర్వాత వచ్చిన లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారత్ మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నాయకులు నేడు సమావేశం కానున్నారు. విద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ, న్యాయవాదుల రక్షణ వంటి కీలక బిల్లులకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి వారి తల్లిదండ్రులకు డబ్బులు చెల్లించే బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన మంత్రివర్గం విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు ఆమోదం తెలిపింది. మత సామరస్యానికి భంగం కలిగించేలా సోషల్ మీడియా పోస్టులు, అల్లర్లు, ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాల్ని కట్టడి చేసేందుకు ఈ బిల్లును తెచ్చారు. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో 4,20,000 మంది గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ ఆధారిత కార్మికులు ఉన్నారు. గిగ్ వర్కర్లకు రిజిస్ట్రేషన్, సంక్షేమ బోర్డు నిధిని ఏర్పాటు చేస్తారు. గతంలోనే ఈ బిల్లును ఆమోదించినప్పటికీ ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్కు అనుగుణంగా స్వల్ప మార్పులు చేశారు. 60 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో వ్యవస్థను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అప్పులతో పాటు మొత్తం 15,000 కోట్లు ప్రభుత్వం ఎల్ఎన్టీకి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే సబ్ కమిటీ నివేదికను సమర్పించింది. ప్రభుత్వం తరపున నిధుల చెల్లింపులు, లావాదేవీలు నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు మంత్రివర్గం అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రుల మద్దతు బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా 10,000 ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేలా బిల్లును రూపొందించారు. విద్యాలయాల్లో కుల వివక్ష నియంత్రించే ఉద్దేశ్యంతో రోహిత్ వేముల చట్టం, విధి విధానాల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించింది. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై దాడుల్ని కట్టడి చేసేందుకు, రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న కష్టార్జితమని, ఇదేమీ ప్రభుత్వ సొమ్ము కాదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఈ సొమ్ము అందుకోకుండానే సుమారు 80 మందికి పైగా ప్రాణాలు వదిలారని తెలిపింది. చెల్లింపులు చేయాలని 6 నుంచి 9 నెలల వరకు గడువిచ్చినా ప్రయోజనం లేకుండా పోతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాలంటూ గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడంపై దాఖలైన 654 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఏప్రిల్ 9లోగా ప్రయోజనాలను చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. గడువులోగా చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను హెచ్చరించారు. పెండింగ్ ఉన్న 2,600 మందికి సొమ్ము చెల్లించాలని, అలా చెల్లించని పక్షంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావంతో ఎల్పీజీ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ విద్యుత్ పరికరాలే పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పీఎన్జీ విద్యుత్ వంట పరికరాల వినియోగం పెరిగేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అకాల వర్షాలపైన సీఎం సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాలతో తలెత్తిన పంట నష్టంపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పీఎన్జీ విస్తరణ కోసం 2,34,000 కనెక్షన్లు అందుబాటులో ఉన్న 60,000 మంది వినియోగదారులు మాత్రమే కనెక్షన్లు పొందారని సీఎంకు అధికారులు తెలిపారు. దీన్ని 100% వినియోగించుకునేలా చూడటం సహా జిల్లాకు కనీసం 10,000కు తగ్గకుండా నూతన పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని సీఎం సూచించారు. శ్రీకాకుళం, కాకినాడ పైప్లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశానికి నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. గ్యాస్ సంక్షోభం విద్యుత్ రంగానికి ఒక అవకాశమని అన్నారు. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటివి ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించుకునేలా చూడాలని నిర్దేశించారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అంగన్వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్యతా క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. గత 5 రోజులుగా గృహావసరాల కోసం రోజుకు సగటున 1,80,000 సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయంలో జీఎస్డీపీ 40%, ఉత్పాదన 71% పెరిగినందున పంటల నిర్వహణ, పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించి ఉత్పత్తి పెరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఏపీలో బ్యాండ్ విడ్త్ పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ శాఖలు అవేర్, డేటా వినియోగం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడడం కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్న సీఎం తిరుమలలో పెరిగిన దర్శనాల సంఖ్యే ఇందుకు నిదర్శనమన్నారు. మిగిలిన శాఖలు మెరుగైన ప్రజాసేవల కోసం ఏఐ ఇంటిగ్రేషన్పై దృష్టి పెట్టాలని సూచించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్తో తమ ప్రాంత రూపురేఖలు మారతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా ఇంజనీరింగ్ చదువుకొని ఈ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలస వెళ్లిన వారంతా తిరిగి ఇక్కడికే వచ్చి ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉంది. ఈ పాయకరపడి వెనకబడి నియోజకవర్గానికి స్టీల్ ప్లాంట్ కేటాయించడం వల్ల ఈ ప్రాంతం మరొక విశాఖపట్నంగా రూపుమారనుందన్న దానికి ఎటువంటి సందేహం లేదు. మీ ప్రభుత్వం చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ జనానికి ఉపాధి లేదు ఇప్పటి వరకు. అయితే కనుక ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఓపెన్ అయింది. 2 లక్షలు కాదు, దగ్గర 3-4 లక్షల ఉద్యోగాలు వస్తాయన్న అభిప్రాయం అయితే మాకుంది. ఎక్కడెక్కడికో వెళ్ళేవారు ఉద్యోగాల కోసం ఈ రోజు మొత్తం అందరూ కూడా మన ప్రాంతం వైపు ఉద్యోగాల వైపు చూసేలాగా ఇక్కడ కంపెనీలు రావడం, దీనికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మా అనితమ్మ గారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ అండి. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఈజిప్ట్, పాకిస్తాన్, తుర్కీ దేశాలు ముమ్మరంగా చర్చల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హర్మూజ్ అల్టిమేటం గడువు ముగియడానికి ముందే ట్రంప్ దాడుల నిలిపివేత ప్రకటన చేయడంలో ఈ దేశాలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని సమాచారం. ఇంతవరకు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పష్టం చేశారు. అమెరికా దాడులు ఆపినట్లు చెప్పినా పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హర్మూజ్ అల్టిమేటం గడువు ముగియడానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడుల నిలిపివేత ప్రకటన చేయడంలో ఈజిప్టు, పాకిస్తాన్, తుర్కీయే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఈ దేశాలు ముమ్మరంగా చర్చల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా దురాక్రమణనేనని వాషింగ్టన్ అంగీకరించాలని టెహరాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. యుద్ధ వాతావరణం వల్ల ఇరాన్లో జరిగిన ఆస్తి నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలని పట్టుబడుతోంది. హర్మూజ్ జలసంధిని మూసివేసే హక్కు తమకుంటుందని ఇరాన్ స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో అమెరికా మరేదైనా సాహసానికి ఒడిగడితే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని సమాచారం. తుర్కీ విదేశాంగ మంత్రితో ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడారని, ఆయా దేశాల కృషి ఫలితంగా 5 రోజుల విరామానికి ట్రంప్ అంగీకరించారని ఛానెల్ 12కు చెందిన బరాక్ రవీద్ వివరించారు. అమెరికాతో చర్చల్ని ఐఆర్జీసీ, ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతూనే ఉన్నాయి. ఇంతవరకు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఖాలీబాఫ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన అమెరికాతో చర్చలు జరిగాయన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆర్థిక మరియు చమురు మార్కెట్లను ప్రభావితం చేసేందుకే ఇటువంటి తప్పుడు వార్తల్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుతం అవి చిక్కుకుపోయిన ఊబి నుంచి తప్పించుకునేందుకే ఇటువంటి ప్రచారానికి తెరలేపాయని విమర్శించారు. మరోవైపు ఇరాన్తో ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. యుద్ధ లక్ష్యాల్ని నెరవేరుస్తూనే తమ కీలక ప్రయోజనాలకు రక్షణ కల్పించేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్చల ప్రస్తావన తెస్తూనే ఇరాన్, లెబనాన్లపై తమ దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాల్ని నిర్వీర్యం చేస్తున్నామని, హెజ్బొల్లాపై దాడుల్ని మరింత తీవ్రతరం చేశామని వివరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ హెడ్ క్వార్టర్స్, క్షిపణి వ్యవస్థల తయారీ కేంద్రాలు, సైనిక శిక్షణా కేంద్రాలపై దాడులు చేసింది. రాత్రి కూడా టెహరాన్లోనూ భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అక్కడి స్థానికులు చెప్తున్నారు. లెబనాన్లోని హెజ్బొల్లాపై సైతం ఇజ్రాయెల్ భూతల దాడుల్ని కొనసాగిస్తోంది. టైర్ నగరంలో జరిగిన బాంబు దాడిలో ఒక అంబులెన్స్ ధ్వంసం కాగా వైద్యుడు మరణించారు. మరో 4 గాయపడినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. బీరూట్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ దాడులు చేస్తున్నాయి. దక్షిణ లెబనాన్లో 2 హెజ్బొల్లా ఫైటర్లను బందీలుగా పట్టుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటివరకు 11,60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని లెబనాన్ మంత్రి హనీన్ సయ్యద్ వెల్లడించారు. బాంబు దాడుల్లో 1,039 మంది మరణించగా 2,876 మంది గాయపడినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. ఇరాన్ సైతం ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. టెల్ అవీవ్పై దూసుకొచ్చిన క్షిపణుల్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఇజ్రాయెల్లోని అష్కెలాన్, హైఫా, గుష్డాన్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇరాక్లోని ఎర్బిల్పై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, ఐఆర్జీసీ భారీ దాడులకు దిగింది. యూఏఈలోని అల్దఫ్రా,
సౌదీలోని అమెరికా సైనిక స్థావరాలు సహా యుఎస్ నేవీకి చెందిన 5వ నౌకాదళం లక్ష్యంగా దాడులు జరిపింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం వైపు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 4 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థ కూల్చినట్లు సౌదీ అరేబియా తెలిపింది. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్లోని మెతులా, హైఫా సైనిక శిబిరాలపై డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా తీసుకోవాల్సిన చర్యలు సహా ఇంధన భద్రతపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ మేరకు రూబియోతో ఫోన్లో మాట్లాడినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ ఆర్థిక రంగంపై దాని ప్రభావంపై తాము సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంధన భద్రతపై నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అటు గల్ఫ్ సహకార మండలి జీసీసీ సభ్యదేశాల రాయబారులతోనూ జయశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గల్ఫ్లో ఉన్న భారతీయులకు ఆయా దేశాలు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత ఇంధన అవసరాల దృష్ట్యా యుద్ధం వల్ల ముడి చమురు సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలని ఆయా దేశాల రాయబారుల్ని జయశంకర్ కోరినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ కేసులో అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ నాంపల్లి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. మొదటి నిందితుడిగా కేటీఆర్ను, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొంది. ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థను చేర్చింది. హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడం వల్ల 55 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు విడుదల చేశామని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తెలిపారు. ప్రభుత్వానికి లిఖితపూర్వక వాంగ్మూలంతో పాటు ఏసీబీ విచారణలోనూ అంగీకరించారు. ఏసీబీ ఛార్జిషీట్ను కోర్టు పరిశీలిస్తుంది. కేసులో అవసరం మేరకు కేటీఆర్ సహా నిందితులంతా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. బతుకమ్మ కుంట వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. బతుకమ్మ కుంట వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులకు విరుద్ధంగా సుందరీకరణ చేశారంటూ సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. గతేడాది జూన్ 12న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉందని పేర్కొంది. కోర్టుకు సమర్పించిన ఫోటోల ప్రకారం ఆట స్థలం, వాకింగ్ ట్రాక్, గార్డెన్ వంటి పనులు చేపట్టినట్లు తేలిందని హైకోర్టు పేర్కొంది. ఈ చర్యలన్నీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని తెలిపింది. కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా భూమి స్వరూపాన్ని మార్చడం, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. ప్రస్తుత కేసులో జరిమానా తక్కువ, జైలు శిక్ష ఎక్కువ అవుతుందని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందు బతుకమ్మ కుంట గతంలో ఎలా ఉందో అలాగే యథాతథ స్థితికి తీసుకురావాలని ఆదేశించింది. ఏప్రిల్ 27కు విచారణ వాయిదా వేసింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కాల్పుల ఘటన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తులో కొత్తగా 4 పేర్లు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్కు చెందిన డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ, అతని సహాయకుడు రాజేంద్రనగర్కు చెందిన అభిషేక్ సింగ్, రాజస్థాన్కు చెందిన అతని స్నేహితుడి పాత్రను సిట్ గుర్తించింది. రాకేష్ వర్మ, రోహిత్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి మధ్య ఏడాది కాలంగా డ్రగ్స్ కొనుగోలు, ఇతర లావాదేవీలు బయటపడ్డాయి. రోహిత్ రెడ్డి, కౌశిక్ రెడ్డికి డ్రగ్స్ అవసరమైనప్పుడు రాకేష్ వర్మను సంప్రదిస్తుంటారని, అతడు అభిషేక్ సింగ్ మరొకరి ద్వారా వాటిని పంపిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు ఈ నెల 15 నుంచే పరారైనట్లు తెలుస్తోంది. 4వ వ్యక్తి గతంలో గోవాలో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు, అతడికి రోహిత్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. సిట్ భయంతో 4 పరారైనట్లు సమాచారం. పరారీలో ఉన్న డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ఈ నెల 16 నుంచి కనిపించడం లేదంటూ అతడి తండ్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మరోవైపు నిందితులు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మను 3 రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఈ ముగ్గురిని నేడు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో రాయపూడి వద్ద నూతనంగా నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ల వద్ద పైపులు తగలబడటం కలకలం రేపుతోంది. ఇది ప్రమాదమా లేక కుట్ర అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక శాఖ ఎంతగా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. మంటలు ఎంతకీ అదుపులోకి రాలేదు. ఇటీవల కలెక్టర్ల సదస్సు రోజు వెలగపూడి వద్ద కొందరు ఎల్ఎన్టీ సంస్థకు చెందిన పైపులకు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారు. గతంలో రాజధాని అమరావతి ప్రాంతంలో అరటి తోటలకు నిప్పు పెట్టిన వారే ఈ ఘటనకు పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పుడు రాయపూడిలో జరిగిన తాజా అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగా సంస్థకు చెందిన పైపులకు కొందరు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన కొందరు రైతులకు రాజధాని అమరావతిలో ప్లాట్లను కేటాయించారు. 75 మంది రైతులకు అమరావతిలో కేటాయించిన 79.87 కోట్ల విలువైన 85 ప్లాట్ల పత్రాలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పంపిణీ చేశారు. 9 ఎకరాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు, మరికొన్ని సాంకేతిక కారణాలతో పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని త్వరలోనే పరిష్కరించాలని అధికారుల్ని కోరారు. నెల్లూరు తీరంలో తమిళనాడుకు చెందిన 4 మరబోట్లు గుట్టు చప్పుడు కాకుండా తరలించుకుపోవడంపై మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 150 గ్రామాలకు చెందిన మత్స్యకారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇతర రాష్ట్రాల బోట్లు ఏపీలోకి చొరబాటు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత్స్యకారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కేంద్రానికి నివేదిక అందించి శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నాలు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి మత్స్యకారులు హై పవర్ బోట్లలో రావడం, ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదని స్వాధీనం చేసుకుని తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సమస్యకు పరిష్కారం చూడాలని చెప్పి గతంలో కూడా ప్రభుత్వాలు పనిచేశాయి. ఇక్కడ నిలిపివేసినటువంటి 4 బోట్లని ఈ బోట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరలించుకుపోవడం జరిగింది. ఇది కొంత మనస్తాపానికి గురైంది. స్టేట్ స్పెషల్ టీం వస్తుంది, టాస్క్ ఫోర్స్ అధికారులు వస్తున్నారు. వారందరితో కూడా ఇంకా సుదీర్ఘంగా మాట్లాడాక మనం మత్స్యకారు కుటుంబాలకి అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని వెలువడించడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ 120వ వార్షికోత్సవంలో మాట్లాడిన ఆయన న్యాయ వ్యవస్థ తిరోగమనం వైపు నడుస్తోందన్నారు. న్యాయస్థానాల్లో సౌకర్యాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ఎంతో మంది ఉద్దండ న్యాయవాదులు బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి వచ్చారని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ చీమలపాటి రవి చెప్పారు. అసోసియేషన్లు ఎంత బలంగా ఉంటే న్యాయ వ్యవస్థ అంత బలోపేతమవుతుందన్నారు. చట్టాలు చేయాల్సినటువంటి చట్టసభల్లో న్యాయవాదులకు స్థానం లేదు. ధనవంతులు, కాంట్రాక్టర్లు, మరి మాఫియా ముఠాలన్నీ కూడా చట్టసభల్లో చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ మరి చట్టాల గురించి ఏనాడు కూడా ఒక చర్చ జరగట్లా. లోపభూయిష్టమైనటువంటి చట్టాలని మరి పాస్ చేస్తున్నారు. దాని ఫలితంగా న్యాయ వ్యవస్థలో కేసుల సంఖ్య పెరిగిపోవటం, ప్రజలకు న్యాయం జరగకపోవటం జరుగుతుంది. ఈరోజు జ్యుడిషియరీకి సంబంధించి ఒక సమస్య మనం పేపర్లో కానీ టీవీలో చూస్తే తెల్లవారి మరుసటి రోజు పేపర్లోని మొట్టమొదటి స్పందించేది బెజవాడ బార్ అసోసియేషన్. ఈ 120 సంవత్సరాల్లోని ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యల కోసం పోరాటం చేసినటువంటి సభ్యులు గల గొప్ప బార్ అసోసియేషన్ ఇది. Judges are created by bar. So if bar is strong, judiciary will be strong. There should be a good relationship between bar and bench. Then only the system will have belief in this on this institution. 2026 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన పదవిలో కొనసాగలేరని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ రాసిన అన్లైక్లీ ప్యారడైజ్ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన దేశంలో మోదీ, అమిత్ షాల జోరు ముగిసిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజా చర్చలపై కేంద్ర అధికార వర్గాలు నియంత్రణ కోల్పోతున్నాయని కేజ్రీవాల్ వెల్లడించారు. ఒకప్పుడు మోదీపై చిన్న విమర్శ చేసినా జైల్లో పెట్టేవారని ఆక్షేపించారు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఇది మోదీకి ప్రజాదరణ తగ్గుతుంది అనడానికి నిదర్శనమని కేజ్రీవాల్ విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలతోనే బీజేపీ గెలుస్తోందని ఆరోపించారు. గతంలో తాను 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన స్థానంలో ఈసారి పథకం ప్రకారం 42,000 ఓట్లను తొలగించడం వల్లే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని కేజ్రీవాల్ వాపోయారు. పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విచారణ తర్వాత తొలి అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈసీ విడుదల చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈ జాబితాలను ఈసీ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గత నెల 28న ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో సుమారు 60 లక్షల పేర్లను విచారణలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. వాటిని ఓటరు జాబితా నుంచి తొలగించాలా లేదా అని విచారించేందుకు 705 మంది న్యాయాధికారుల్ని నియమించారు. సుమారు 29 లక్షల మంది ఓటర్లకు సంబంధించి విచారణ పూర్తయిందని ఈసీ వెల్లడించింది. అయితే ఎంతమంది పేర్లను జాబితాలో ఉంచారు, తొలగించారు అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
కొలంబియాలో 125 మందితో వెళ్తున్న సైనిక విమానం కూలి 77 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వెల్లడించారు. నైరుతి కొలంబియాలో 125 మందితో ప్రయాణిస్తున్న సైనిక రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. పెరూ, ఈక్వెడార్ దేశాల సరిహద్దుల్లో పుటుమాయో రాష్ట్రంలో ఈ ఘటన జరిగినట్లు కొలంబియా రక్షణ మంత్రి పెట్రో సాంచెజ్ తెలిపారు. హెర్క్యులస్ C-130 విమానంలో 114 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో కలిపి మొత్తం 125 మంది ఉన్నట్లు కొలంబియా వైమానిక దళ కమాండర్ కార్లోస్ ఫెర్నాండో సిల్వా చెప్పారు. సహాయ చర్యలు చేపట్టామని, 48 మందిని రక్షించామని ఆయన తెలిపారు. సైనిక విమానాలు, పరికరాల ఆధునీకరణ కొందరు అధికారుల కారణంగా ఆగిపోయినట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.